నమస్తే దాదా. దశమి శుక్లవారం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? థ్యాంక్ యూ దాలుంది నా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసి మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పౌడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. భుజమ్మే చేస్తే నాకు అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. ఏందిరా చెరుకుగడ మాదిరి ఇచ్చినాడు. ఫ్యాన్ అనుకుంటా టీ తాగేళ్ళగానే చంపేద్దాం. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన పొరు ఉండాలో పోలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నాయా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు. చూడొద్దని చెప్పా. ఇది కూడా ఏంటి? ఎలా కొడుతున్నాడు? జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను రిలాక్స్. నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. పద్మ, డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమా. డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్? నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశావు మేము? సరే నా గొడవ వదిలే. పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు? వివేక్ నిన్నే. డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది? ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోవడానికి try చేయి. I just don't want to see you anymore. Viveek, stop. అమ్మా. సూర్య,
నాకు వద్దు. అందుకే పంపించేశాను. నేనున్నాక ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా? లోపలికి రా. అమ్మా నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు, లోపలికి పదా. చెప్పమా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు. ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. Okay. 9952107651. Okay. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఓ పెద్ద ఆటరా. కరెక్ట్ సార్. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్, అది బై బర్త్ రావాలి. మీరు ఐఎమ్ జెమిని నటరాజన్ సార్, ఐఎమ్ ఒరాక్ డెవలపర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఛాన్సే లేదు సార్. ఈ నాకు ఫేస్ భుజమై చేస్తే అసలు నచ్చదు. నాకు ఓ మీకా కూర్చోండి సార్. Hello? నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? Vaishali Cherkuri. How many times do you ask me the same question? Hello? పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్. ఆఫర్ నచ్చితే ఊహు అను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఏదో రోజు నెట్వర్క్ లేని ప్లేస్ లో దొరుకుతావు. అప్పుడు అరే జెమిని చూసారా? ఛాన్సే లేదు. ఆయన ఎక్కడ? పోలీస్ స్టేషన్ రా, కన్ఫర్మ్. ఇంపాసిబుల్. నా ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేది తెలుసు. మీరేంటండి ఇక్కడ? రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏ రాజమ్మి? ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాలు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికే అని తెలుసా? కిల్డ్ హిమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనా? ఛాన్సే లేదు. వీడు వాళ్ళకం చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండోయ్, ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదేగా చెప్పేది. ఛాన్సే లేదు. నీ అబ్బాయి ఎవడో నువ్వు అంతకంటే కొట్టు. ఏమైంది భయ్యా? ఎందుకలా కొడుతున్నావు? ఎత్ర నార్యస్తు పూజంతే రమ్మంతే తత్ర. కారుని ఉడికితే కన్నడం మాడతావేంటి? అర్థం తెలిసేదా కొడతా. తెచ్చుకో. లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా? లేదు భయ్యా. తెలుసుకో. ఏంట్రా ఫ్యాషన్ అయిపోయిందిరా, ఫ్యాషన్ ఏదో చెప్తాం. గుర్తొచ్చింది సార్, మీరు అతను గుర్తుంటే నాకు గతం గుర్తొచ్చింది. మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్. ఇంకేం గుర్తు రాలేదా? ఏరా జమ్ని ఈ వ్యాలెట్ సార్. పడేసుకున్నానా? కాదు సార్, తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్. మీకు తెలియదు కదా సార్. తెలుసుకోండిరా. కొట్టు చేసి కొట్టు చేసి కొట్టు చేసి. ఏయ్, తెలుసుకున్నావా లేదా? తెలిసింది సార్, లైఫ్ లో మళ్ళీ చేయను, ఐ ప్రామిస్. తెలిస్తే చెప్పొచ్చుగా, అక్కడ గుమ్మేస్తంటే. రేయ్ అన్న నిన్న అనుకున్నాయి బాబు. చిన్న డౌట్, ఏంటి? ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు. అమ్మాయి ఎవరు? తెలవా? మీరే సార్ మేడం వెళ్ళిపోయాక మొదలెట్టారు. ఇందాక అమ్మాయితో ఉంది నేను. అవును, వీళ్ళని కొట్టింది వేరేవాడు కదా. ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా. కొట్టింది నేనే, ఆ. కానీ మేడంతో ఉంది వేరేవాడు కదా. మేడంతో ఉన్నది వేరే వాడా?
మరి వాడి పర్సు కొట్టేశాడేంటి? తప్పుకోరా. తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్క. సార్ ఇద్దరు ఒకటే కదా సార్? ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మరి మేడంకి తెలిసే ఛాన్సే లేదన్నమాట. క్లోజ్ అవుతుందండి. అవసరమా? అబ్బా దేవుడా, అబ్బా అబ్బా అబ్బా, రే ఇటు చంపేసేలా ఉన్నాడు. అడగ తెలిస్తే అర్థం చెప్పండి రా బాబు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్.